హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, మన గల్ఫ్ వార్తలు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే హాట్ క్లైమేట్, హాట్ సమ్మర్ మనకి జూన్ 7వ తారీఖు ప్రారంభం అవుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. సో నెక్స్ట్ థర్డ్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, మూడవ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఈ రింగ్ రోడ్డు ఫ్రైడే రోజున క్లోజ్లో ఉంటుందండి మెయింటెనెన్స్ వర్క్ నిమిత్తం. ఓకే, అటువైపు వెళ్ళే డ్రైవర్లు ఇది గమనించాలి. తర్వాత ఇంతకుముందు సోషల్ మీడియా పెద్దగా హైప్లో లేనప్పుడు చాలామంది వాస్తవాలతో చాలా పని చేయించుకున్నారు. లంచాలు ఇచ్చో, వాస్తవాలు పెట్టో, మొత్తం రికమెండేషన్ చాలా పనులు చేయించుకున్నారు. ఎవరికి తెలిసేది కాదు. ఈ మధ్యన ఈ సోషల్ మీడియా బాగా వైరల్ అవడం వలన ఏ తప్పుడు పని చేసినా బయటకు వచ్చేస్తుంది. చాలామందికి జైలు శిక్షలు పడుతున్నాయి. అయితే ఈ విధంగా ఒక ఈ ప్యాసీలో ఉన్న అధికారి లంచం తీసుకుని సివిల్ ఐడి ఇష్యూ చేసే ప్రయత్నంలో అతని విషయం బయటకు వచ్చేసిందండి. అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష, 2,12,000 దినార్లు, 2,12,000 దినార్లు అతనికి ఫైన్గా వేశారండి. అయితే ఈ లావాదేవీలు చేసిన వాళ్ళు మధ్యలోని ఒక ఈజిప్ట్ వ్యక్తి, ఒక బంగ్లాదేశ్ వ్యక్తికి, వీళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఆల్రెడీ గతంలో లాస్ట్ ఇయర్లో ఈ బంగ్లాదేశ్ వ్యక్తి, ఈ ఈజిప్ట్ వ్యక్తి ద్వారా ఈ పాసీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ 1,00,000 దినార్లు లావాదేవీలు జరిపాడంట. సో మొత్తం దొరికిపోయారు అందరూ. తర్వాత 322 కార్టూన్లు విమల్ గుట్కా కార్టూన్ల అధికారులు సీజ్ చేశారు. సో నెక్స్ట్ ఒక పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారండి. ఈ పోలీస్ అధికారి దొంగతనం చేసే వాళ్ళతో కుమ్మక్కయ్యాడంట. సో కువైట్లో ఒక పోలీస్ అధికారిని కూడా అరెస్ట్ చేశారు. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఇప్పుడు విజిట్ వీజా ఒక పెద్ద పెను సవాల్గా మారిందండి సౌదీ గవర్నమెంట్కి. చాలామంది సౌదీకి విజిట్లో వచ్చి తిరిగి దేశం దాటి వెళ్ళట్లేదు. ఎలాగ దుబాయ్లో ఎలా జరుగుతుందో ఇప్పుడు సౌదీలో కూడా అలాగే జరుగుతుంది. చాలామంది జాబుల నిమిత్తం ఉండిపోయి దేశం దాటి వెళ్ళట్లేదు. అయితే ఇప్పుడు ఎవరైతే దేశం దాటకుండా సమయానికి వెళ్ళకుండా ఉంటారో అటువంటి వారికి ఫైన్లు వేస్తారు. 50,000 రియాల్ వరకు ఫైన్ వేస్తారు. జైలు శిక్ష కూడా ఉంటుంది, 6 నెలలు జైలు శిక్ష కూడా ఉంటుంది. అయితే ఎవరైతే వీళ్ళకి స్పాన్సర్ చేసి విజిట్లో రప్పించారో వాళ్ళకు కూడా సేమ్. ఓకే, విజిట్ వీజా పుణ్యం కొలిది విజిట్ వీజా ఇవ్వడం కూడా పాపం ఈ రోజుల్లో. సో జాగ్రత్త. తర్వాత ఈ సమ్మర్లో సౌదీ ఎయిర్లైన్స్ మంచి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టికెట్స్లో మీరు తీసుకున్న టికెట్లో 25% రాయితీ ఇస్తుందంటండి. ఇది మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ మనం యుఏ విషయానికి వెళ్తే ఒక ఎమరాతి మహిళ పైన ఒక ఈజిప్ట్ వ్యక్తి, అతను ఒక మేనేజర్ అనమాట, దావా వేశాడు. 1 మిలియన్ దిరమ్స్ నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి దావా వేశాడు. కారణం ఏంటంటే ఈమె నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేసింది. సో ఈ డ్రైవింగ్ కారణంగా యాక్సిడెంట్ అయింది. ఇతను మళ్ళీ ఇంకో 5 కార్లను గుద్దాడు. సో ఇతనికి అంగవైకల్యం ఏర్పడింది, శాశ్వతమైన అంగవైకల్యం. ఇతను ఆల్రెడీ ఒక కంపెనీలో మేనేజర్. అయితే ఈమె వల్ల నాకు ఇంత నష్టం జరిగింది, నాకు 1 మిలియన్ దిరమ్స్ నష్టపరిహారం ఇప్పించమని చెప్పి కోర్టులో కేసేశాడు. అయితే కోర్టులో ఈమె తన తప్పును ఒప్పుకుంది. కోర్టు వారు కూడా 1 మిలియన్ దిరమ్స్ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చారు. ఓకే, తర్వాత చాలాసార్లు నేను మన వార్తలో చెప్పాను కదండి, గోల్డెన్ వీజా 10 years గోల్డెన్ వీజా వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. మలయాళం మమ్మూటికి ఇచ్చారు, సో మలయాళం మోహన్ లాల్కి ఇచ్చారు, సో రజనీకాంత్ గారికి ఇచ్చారు. హిందీ హీరోల్లో చాలామంది, షారుఖ్ ఖాన్కి ఇచ్చారు, జాకీ షరాఫ్, సంజీత చాలామందికి ఇచ్చారని చెప్పాను కదా. ఫస్ట్ టైం మన తెలుగు హీరోకి చిరంజీవి గారికి, సో మెగాస్టార్ చిరంజీవి గారికి దుబాయ్ గవర్నమెంట్ అరుదైన గౌరవంతో 10 సంవత్సరాలు గోల్డెన్ వీజా ఇచ్చిందండి. సో ఫస్ట్ టైం మన తెలుగు హీరోకి గోల్డెన్ వీజా వచ్చింది. ఇంతకుముందు ఎవరికి వచ్చి ఉంటే చెప్పే ఉంటానని మర్చిపోయాను నేనైతే. సో నాకు తెలిసి ఇప్పుడైతే ఫస్ట్ టైం చెప్తుంటా అనుకుంటున్నాను నేను. సో తర్వాత మే 31 నుండి జూన్ 2వ తారీఖు వరకు సూపర్ సేల్ నడుస్తుందండి మనకి దుబాయ్లో. యుఏ అంతా 2,000 అవుట్లెట్స్లో 500 రకాల పైగా బ్రాండ్స్ పైన 90% డిస్కౌంట్ అంట. ఇవి ఎవరైనా సెలవులకు వచ్చే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే, వామన్ విషయానికి వెళ్తే వామన్లో ఫ్యామిలీతో ఉంటున్నారా మీకు చిన్నపిల్లలు ఉన్నారా? మీ పిల్లల వయసు 10 సంవత్సరాలు దాటింది అంటే వామన్ అక్కమ్మ కార్డు తీసుకోవాలి. ఇది ఆర్ఓపి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ ఇప్పుడు కొత్త మైన్స్ నుండి కాపర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాపర్ ఎక్స్పోర్ట్కి ఒక ల్యాండ్ మార్క్గా మారింది ఇప్పుడు వామన్. సో వామన్ ఎకానమీలో ఈ కాపర్ కూడా ఒక ప్రత్యేక భాగానికి చోటు చేసుకుంది. నెక్స్ట్ ఈ అన్ని దేశాల వాళ్ళు గాజా వారికి సాయం చేస్తున్నా కూడా వాళ్ళ కష్టాలు ఇంకా తీరలేదండి. సో వామన్ మరింత సాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. తర్వాత వామన్లో భారతీయుల కీలక డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి వీటిని ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. 1938
1838, 1927, 1961 డాక్యుమెంట్స్ ఏవైతే ఇవన్నీ స్కాన్ చేసి మొత్తం డిస్ప్లే చేస్తున్నారు. ఓకే, బెహ్రెయిన్ విషయానికి వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే ఒక బెహ్రెయినీ డాక్టర్కి ప్లాస్టిక్ సర్జరీలో గోల్డ్ మెడల్ దక్కింది. నెక్స్ట్ మెజెస్టిక్ కింగ్ హమ్మద్ గారు చైనా ప్రెసిడెంట్ గారి ఆహ్వానం మేరకు, చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ అయిన ప్రెసిడెంట్ పేరు అనమాట అయింది, జింపింగ్ అని పేరు. ప్రెసిడెంట్ గారి ఆహ్వానం మేరకు చైనా వెళ్ళనున్నారు త్వరలో. సో తర్వాత ఒక బెహ్రెయినీ పోలీస్ని అవమానించిన ఒక సౌదీ మహిళ సౌత్ గవర్నరేట్లో ఒక 19 సంవత్సరాల అబ్బాయిని అరెస్ట్ చేశారండి. ఇతను గోల్డ్ షాప్లో దొంగతనం చేశాడు, సీసీటీవీ కెమెరాలో దొరికిపోయాడు. ఓకే, ఖత్తర్ విషయానికి వెళ్తే మొన్న 27వ తారీఖున ఖత్తర్ ఎయిర్లైన్స్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల 12 మంది ఇంజూర్ అయ్యారు, గాయపడ్డారంట. తుర్కీ వెళ్తున్న ఫ్లైట్ అనమాట. సో డబ్లిన్ ఎయిర్పోర్ట్లో దింపేసి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొన్ని రకాల సాంకేతిక కంప్లైంట్లు వచ్చాయి, 12 మంది గాయపడ్డారు. నెక్స్ట్ మే 30 నుండి జూన్ 8వ తారీఖు వరకు ఇండియన్ ఎంబసీ వారి ఆధ్వర్యంలో సూక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ జరుగుతుందండి. మ్యాంగో ఫెస్టివల్ మంచి రకరకాల మామిడి పళ్ళు ఇండియాలో దొరకట్లేదు, అన్ని కలుపుకొచ్చేస్తున్నాయి. సో నెక్స్ట్ ఖత్తర్లో ఇప్పుడు అన్ని రోడ్ల పైన కూడా సైక్లింగ్కి ఒక లైన్ కేటాయించాలని చెప్పి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో సైక్లింగ్కి లైన్ కూడా ఏర్పాటు చేసే ప్రాజెక్టు ఆల్రెడీ టెండర్లు వేస్తున్నారు అనమాట. తర్వాత అల్ రవాబీ స్టోర్స్లో, ఖత్తర్లో అల్ రవాబీ స్టోర్స్లో మే 28 నుండి జూన్ 10 వరకు 10,000 ప్రొడక్ట్స్ పైన ఆఫర్ సేల్ పెడుతున్నారండి. మంచి వస్తువులు అన్నమాట. ఆఫర్ సేల్లో తక్కువ ప్రైస్ దొరుకుతాయి. సో కావాలంటే ఎవరన్నా ఇండియా వెళ్ళే వాళ్ళు బై చేసుకోవచ్చు. తర్వాత చాలామంది మిత్రులు అడుగుతూ ఈ మధ్య స్టాక్ రికమెండేషన్ ఏం పెట్టట్లేదని చెప్పి. సో బ్రదర్, స్టాక్ రికమెండేషన్స్ అంటే ఒక విషయం, నేను ఏ స్టాక్ కొంటానో, మా పిల్లల బర్త్డేకి ఏ స్టాక్ కొని గిఫ్ట్గా ఇవ్వబోతున్నానో ఆ స్టాక్ కోసం చెప్తానండి. ఒకటి, ఐసర్ మోటార్ పెరిగిపోయింది, టాటా మోటార్ పెరిగిపోయింది, టీవీఎస్ మోటార్ పెరిగిపోయింది. సో నెక్స్ట్ పెరగాల్సిన మోటార్ ఏంటంటే అశోక లైలాండ్ రాబోయే రోజుల్లో మంచి భారీ లాభాలు ఇస్తుంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం. సో నేను ఈ స్టాక్ కొని మా అమ్మాయికి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ బర్త్డేకి. సో గైస్, ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.